మీరు భోంచేయండి మావయ్య. ఏ నేను మనిషిలో కనిపించట్లేదా? నేను వడ్డించను. నా కొళ్ళు మండుతోంది. ఇదే మాట మీ ఇంకో ఇద్దరు కోడలని కూడా అడిగారా? అబ్బే అడగరు. అన్నిటికీ నేను ఒక దాన్ని కనిపిస్తాను. అందుకే నన్నే అంటారు. ఆ? అలా నోరు తెరిస్తే ఘటోత్కచుడికి పడ్డట్టు అన్నం నోట్లో వచ్చి పడదు. ఆ, వడ్డించుకొని తినండి. మామగారికి మాత్రమే అన్నం వడ్డించావు, అత్తగారికి వడ్డించడానికి మాత్రం చేతులు రాలేదా? నాకు మైండ్ బాలేదని చెప్పాను. తింటే తినండి, లేదంటే లేదు. ఎదురుగా తల బాగా ఉంచుకొని నోరు తెరవకుండా కూర్చున్నారే, ఆయన వడ్డించమనండి. ఆ? ఎరా మీరు ముగ్గురు ఆ ముగ్గురుతో గొడవ పడ్డారా? మేమా? మాకంత దమ్ము కూడా ఉందా? ఏ పడిందే? నేనే స్పూన్ ఎత్తేశాను. రే మనోజ్, ఏమైందో చెప్పరా? ఊరికి రోహిణి నాతో గొడవ పడిందమ్మా. ఓ ఏంటి అది? ఈసారి ఎత్తేసావు. నేనే గరిటెత్తేశాను. ఏమైందిరా వీళ్ళకి? అమ్మా ఓ అందుకా? ఓ అదా విషయం. అందుకా ఎందుకా ఏంట్రా? ఎందుకు? అసలు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా మాకు తెలియకుండా గొడవ పడుతున్నారమ్మా. అమ్మో మిక్సీ ఎత్తేస్తుందమ్మా. చూసా ఎంత కోపం చూపిస్తుందో. మంచిది, నేను తినడానికి వచ్చాను, మీ గొడవలు వినడానికి కాదు. మీ సమస్య మీరే తేల్చుకోండి. మీరే అలా చేతులు ఎత్తేస్తే పసివాళ్ళం మేమేమైపోతున్నానా? లోపల ఎంత పడింది? పాలు తాగే పసివాడా? నేను అసలు ఏమీ అనలేదమ్మా. నేను మాత్రం డాష్ డాష్ అని తిట్టానా? నేను ఏమీ అనలేదు. నిజం చెప్పండి. నేను ఫోన్ వస్తే రోహిణి అనుమానించాను. అంటే ఆ అనుమానం కాదు, నేను లేట్ గా వస్తే శృతి నన్ను అనుమానించింది. మాది అనుమానం కాదు, అవమానం. నా భార్య నన్ను చావడం చేయాలని చూస్తుంది. కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి అన్నట్టు మాట్లాడుతుంది. మంచిది. మమ్మల్ని చూస్తే జాలేయటం లేదా నాన్న? 30 ఏళ్ల నుంచి నన్ను చూసి నేనే జాలి పడుతున్నాను. ఒక్క బాలుగాడు తప్ప ఎవడైనా నన్ను చూసి జాలి పడ్డాడా? ఇలాంటి దాన్ని చేసుకుని ఎలా వేగుతున్నానని సానుభూతి చూపించారా? మీ ఏడుపేదో మీరే ఏడవండి. అంటే ఏంటి? నేను మిమ్మల్ని రాత్రి రంపాన పెడుతున్నానా? నా భోజనం అయిపోయింది, నేను వెళ్తున్నాను. పాపం నేను, పాపం నువ్వు, పాపం మనం. ఇదిగో 2 లక్షలు మిగిలినోడా, నువ్వు వాడు నేను ఇటు. మరి నేనేటు? ఏంట్రా గూడ్స్ బండి, నువ్వు కూడా పైకి వచ్చావా? లోపల ప్రశ్నల వర్షం కురుస్తోంది, అందుకే రాక తప్పలేదు. నేను రాళ్ల వర్షం చేపల వర్షం గురించి విన్నాను గానీ ఈ ప్రశ్నల వర్షం ఏంట్రా, కొత్తగా కనిపెట్టారు ఏంటి? అవును, శృతి కనిపెట్టింది. అవును, మీరేంటి పైన? మీరెందుకు వచ్చారు? ఎవడో పానీపూరి బండి కోసం టెర్రస్ కబ్జా చేసాడని వార్తొస్తే వాడితో గొడవ పడ్డానికి వచ్చాం. ఇది వెటకారమా? మరి లేకపోతే ఏంట్రా, ఒక మగాడిగా ఇంకో 2 మగాళ్ళు దిండు దుప్పటి తీసుకొని భార్య ఇంట్లో ఉన్నా కూడా అర్ధరాత్రి మేడ మీదకి వచ్చారంటే అర్థం కావట్లేదా? మాకు నీలాగే అయింది. అసలు నువ్వు ఎందుకు తాగొచ్చావు అన్నయ్య? అంటే దారిలో నా పురాతన ఫ్రెండ్ కలిసాడు. కలిస్తే ఆడు దుబాయ్కి వెళ్తున్నానని చెప్పాడు. చెప్తే పురాతన ఫ్రెండ్ కదా, కలవక చాలా రోజుల తర్వాత కలిసాడు, పైగా దుబాయ్కి వెళ్తున్నాడు. వెళ్తే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అని చిన్న పార్టీ ఇచ్చాడు. మందు తాగితే వదిన తిడుతుందని తెలుసు కదా అన్నయ్య, పైన ఎందుకు తాగావు? నేను తాగానే అన్నాను రా, కానీ రాజేష్ గారి ఏం పర్లేదురా, మందు తాగిన వాసన రాకుండా నా దగ్గర రెమెడీ ఉంది, నువ్వు కుమ్మే అన్నాడు. ఎలాగో రెమెడీ ఉందన్నాడు కదా అని ఒక ఫుల్ వేసా, మీ వదినకి దొరికేసా.
ఇంతకీ ఏంటా రెమెడీ? జామాకు. ఇంకోసారి తినమాకు. తిన్నా దొరికిపోతామో తెలిసాక ఎందుకు తినటం? అవునరా, డబ్బు నీది ఎందుకు గొడవపడింది? మీరిద్దరు ప్రేమ పోరాలి కదా. ఆ ప్రేమ ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. ఇప్పుడు ఎక్కువైందా తక్కువైందా? తనకి నా మీద ఎక్కువైంది, తన మీద నాకు తక్కువైందంట. అరే, మీటింగ్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేస్తే ఎలా మాట్లాడతావన్నయ్య? కట్ చేస్తుంటే బిజీగా ఉండి ఉంటారని అర్థం చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకుంటుంది. తొందరపడి పెళ్లి చేసుకున్నారనిపిస్తోంది. బ్యాచులర్ లైఫ్ బాగుండేది. చేతులు కాలాగా ఆకులు పడుకునే ప్రయోజనం అంతా అయిపోయింది కదా. పెళ్ళంటేనే ఇంతే అని దూరంగా ఉండి సంతోషపడుతున్నారు. సంసారం అనే సాగరంలో భార్య అనే మంచుగడ్డను గుద్దుకుని మునిగిపోతామని ఊహించలేదు. మనోజన్నయ్య, నువ్వెందుకు వచ్చావు? నీది ఇలాంటి గొడవేనా? చిచి, మాది మందు గొడవ కాదురా. మరి సారీ గొడవ. కొనిస్తే సరిపోయేది కదా. సారీ గొడవ అంటే చీర కోసం గొడవ కాదురా, క్షమాపణ చెప్పమని గొడవ. ఆడవాళ్లతో వాదించి గెలవడం కన్నా సారీ చెప్పి ఓడిపోవడమే మంచిది కదరా లక్షలు మింగినోడా. ఆయన తను తప్పు చేస్తే నేను ఎందుకు క్షమాపణ చెప్పాలరా? చెప్పాలరా అల్లిబ్బిత్తిరి అనగా. లేదంటే ఇదిగో ఇలాంటి తిప్పలు వస్తాయి. మరి వాళ్ళు రాయిని చూపించి శిల్పం అంటే ఆహా ఎంత బాగుందో కదా అనాలరా బుర్ర తక్కువ ఎదవా. దేవుడా, ఏంటి మాకి కష్టాలు స్వామి? అయినా నిన్నని మాత్రం ప్రయోజనం ఏంటి? అబద్ధం మాదే కదా. నువ్వు నీ తెలివితో అమ్మాయిని మాత్రమే సృష్టించవు, కానీ మేము అతి తెలివితో వాళ్ళని భార్యలు చేసుకున్నాం, భర్తలుగా అనుభవిస్తున్నాం. చేసిన పాపం ఊరికే పోతుందా? అనుభవిస్తాం. రే పడుకోండ్రా. ఏంటండి, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు కనిపించట్లేదా? అందరూ ఏదో టెన్షన్ లో ఉన్నారు. బాలు, మీనా, శృతి, ఎవరి ముఖం చూసినా బాధే. వాళ్ళ సమస్యలు వాళ్లే మాట్లాడుకుని సర్దుకుంటారు ప్రభా. అడిగి తెలుసుకోవచ్చు కదా. ఏంటిది ప్రభా? నాకు టెన్షన్ గా ఉందండి. నాకు తెలిసినంత వరకు ఎక్కువ ఆలోచిస్తే టెన్షనే మిగులుతుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందండి? అది వాళ్ళ పర్సనల్ విషయం. పర్సనల్ అంటే మన పిల్లలే కదా వాళ్ళు. మనకి తెలియకుండా పర్సనల్స్ ఉంటాయా? ఉంటాయి ప్రభా. తల్లిదండ్రులు అని ప్రతి విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని బాధలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని నిజాలు వాళ్లలో వాళ్లే మాట్లాడుకోవాలి. అంటే వాళ్ళు బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? చిన్నప్పుడు పిల్లలు పడిపోతే మనం లేపుతాం, కానీ పెద్దయ్యాక పడిపోకుండా నడవడం వాళ్లే నేర్చుకోవాలి. మీకు అసలు టెన్షనే అనిపించడం లేదా? టెన్షన్ ఉంది, కానీ ప్రతి సమస్యలో తలదూరిస్తే మనమే వాళ్ళ సమస్య అవుతుంది. మీరు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రశాంతంగా లేను ప్రభా, కానీ ఇంట్లో ఒక్కరైనా ప్రశాంతంగా లేకపోతే ఆ ఇల్లు యుద్ధ భూమి అయిపోతుంది. అది కాదండి. నువ్వు నన్ను ఈ రోజు పడుకోనిచ్చేలా లేనట్టుంది. నాకు అర్థమైంది. నువ్వే హాయిగా పడుకో, నేను పైకి వెళ్తాను. అయ్యో, నేను అలా అనలేదండి. నీ ప్రశ్నలకు సమయమే సమాధానం చెప్తుంది ప్రభా, మనుషులు కాదు. పెళ్ళాల మీద మనం అలిగితే మన బతుకు బస్ స్టాండేరో. మనం పెళ్ళాల మీద గాని అలిగామనుకో మన బతుకు బస్ స్టాండేరో. నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెండి నట్ట నడుమా నీకెందుకింత తపన. నరుడి బతుకు నటన, ఇది గోల కాదురా గాండ్రు గప్ప భజన. ఇది ఏమన్నా టెంపుల్ భజన చేయడానికి? నోరు మూసుకుని పడక. అసలు దోమలు కుట్టి చంపేస్తున్నాయంటే లక్షలు లక్షలు లట్టుకుని మింగినోడా. నిన్ను దోమలు కుట్టి చంపేస్తుంటే నన్నేమన్నా ఒక అమ్మాయి వచ్చి కుడుతుందా? నన్ను దోమలే కొడుతున్నాయి. ఎలా నిద్రపోవాలో అర్థం కాక ఇలా భజన పాటలు పాడుకుంటున్నాను. నానా ఏంటి ఇక్కడ? మిమ్మల్ని కన్నాను కదా, తప్పుతుందా? అంటే నిన్ను కూడా అమ్మావతి గెంటేసిందా నాన్న? అది పెట్టే నస భరించలేక నేనే వచ్చేసా. ఎలా వస్తాయంట్లే నాన్న, మొత్తానికి నువ్వు మా పార్టీలో చేరిపోయావు. పార్టీ అంటే గుర్తొచ్చింది నాన్న, మనం అంతా కలిసి ఓ పార్టీ పెట్టేస్తే ఎలా ఉంటుందంటారు? వెనకటికి నీలాంటి వాడే తిండికి తికానా లేకపోయినా మేసాలకు సంపంగి నూనె కావాలన్నాడంట. మేడ మీద 2 గదులు కట్టించాలన్నా అని నాతో చెప్పి 2 రోజులైంది. కనీసం ఒక ఇటుకైనా కొన్నావా? పార్టీ పెడతాడంట పార్టీ.
నానా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నాన్న. నేను పార్టీ పెడతానని చెప్పింది జనాల్ని పాలించే పార్టీ కాదు. మరి మనలాంటి భార్యా బాధిత భర్త మహాశయుల్ని ఒకటి చేసే పార్టీ. అంటే అంటే తప్పు చేయకుండానే ఇలా శిక్ష అనుభవిస్తున్న మనలాంటి భర్తలందరికీ రక్షణ కల్పించేలా భర్తల సంఘం పెడదాం అంటున్నాను. మహిళా సంఘం లాగానా? అవును. ఒక్క మన ఇంట్లోనే ఇంతమంది బాధితులు ఉన్నారంటే ఇంక ఈ ఊర్లో ఎంతమంది ఉండుంటారు, ఈ మండలంలో, ఈ జిల్లాలో ఎంతమంది ఉండుంటారు ఆలోచించండి. అవునరా, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే చెప్పాను రా ట్యూబ్ లైట్ గా. మహిళా సంఘం లాగా పురుషుల సంఘం అని పెట్టి దానికి నాన్నని ప్రెసిడెంట్ చేస్తే ఎలా ఉంటుంది? బుద్ధి లేకపోతే సరి. తాగొచ్చి పెళ్ళాం చేత తిట్లు తిన్న చాలదా? ఊర్లో అందరి చేత నన్ను కూడా తిట్టించాలని చూస్తున్నావా? అది కాదు నాన్న. నోర్మై, సంఘాలు పెడతాడట సంఘాలు. ఇంట్లో భార్యతో గొడవైందంటే ఆ గొడవని ఎలా సత్తుమనిగేలా చేద్దామని లేదు గాని చూకులిస్తున్నావా? అయినా మందు మానేస్తా అని ఎన్నిసార్లు నాతో చెప్పావరా? ఒక్కసారైనా మాట మీద నిలబడ్డావా? భార్యాభర్తలన్నాక ఏ ఇంట్లో అయినా గిల్లి కజ్జాలు గొడవలనేవి సహజంరా. నిజం చెప్పాలంటే ఆ ఉంటేనే ఆ జీవితానికైనా వాళ్ళ సంసారానికైనా ఓ అందం. కానీ అవి ఎలా ఉండాలి? ఉదయిస్తున్న సూర్యుడిలా ఉండి సాయంత్రానికల్లా అస్తమించిపోవాలి. చిన్న గొడవ జరగగానే కోడళ్ళు ఒక్క మాట అనగానే నిండు దుప్పట్లు తీసుకుని పైకొచ్చేశారు. ఆ గొడవని ఇంకా పెద్ద చేయడానికా? వాళ్ళ గురించి నీకు తెలియదు నాన్న. కారణం లేకుండానే గొడవ పడతారు. ఇంకా ఆపుతావా? ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల తన భర్తే సర్వస్వం అనుకుంటుంది. అలాంటి భర్త తాగి తూలుతూ వస్తే తన కోపం రాదా? తన కళ్ళ ముందు తన జీవితం అనుకున్న భర్త చెడిపోతుంటే 4 మాటలు అనదా? రేయ్, మీరే తన లోకం అనుకున్న భార్య ఫోన్ చేసినప్పుడు ఫోన్ తీయకపోతే కంగారుగా ఉండదా? ఈ మాత్రం దానికే మేడ మీదికి పరిగెత్తుకుంటూ వచ్చారా? ఇలా ప్రతి మాటకి కోప్పడి మేడ మీదికి రావాలంటే మీ అమ్మ పెట్టే టార్చర్ కి నేను ఏకంగా ఓ రూమే కట్టించుకోవాలి. అమ్మ నిన్నేమంత టార్చర్ పెట్టదు నాన్న. నువ్వు నోరుమై. ముందు వాళ్ళని ఎలా కూల్ చేయాలో, ఈ గొడవని ఇంతటితో సద్దుమణిగేలా చేయడానికి ఎలా నచ్చ చెప్పాలో ఆలోచించుకొని కిందికెళ్ళండి. బండోడు వైఫ్ అడిగితే బ్రతలు ఆడుకోవడం కూడా రాదు. రెడ్ ఫెల్లో. నువ్వా? రాడా. నీకు ఆకలిగా ఉందా? అవును. మొండి మొగుడు. తాగొద్దంటే తాగే వచ్చాడు. నా మాట అంటే విలువే లేదు. అందుకే అన్నం తినడం మానేశాను. తిను. శృతి, మీరు మంచిగా తింటున్నారా? నన్ను పిలవచ్చుగా. మాకేం తెలుసు? చాటు మాటగా మింగడం మీకు అలవాటేగా. నీ పాటకేదో మింగేసి ఉంటావు అనుకున్నాను. నువ్వు కూడా బాలులా తయారయ్యావా? ఏదో చిన్నపిల్ల. వదిలే రోహిణి. రా, మన కష్టాలు బాధలు మనకి మనమే చెప్పుకోవాలి. ఇంకెవరికి చెప్పుకుంటావు? తిను. వాళ్ళు తిన్నారా? రెస్టారెంట్ లో బాగా తిని సిలిండర్ లాగా గుండ్రంగా తయారవుతున్నాడు. మా అనుకందుకో ఒకటి తినకపోతే ఏం కాదు. మా ఆయన మాత్రం తక్కువ తింటాడా? 3 బిర్యానీ ఒక్కడే మింగుతాడు పందిలాగా. మా ఆయన పోస్తే పీపాలో కిరసనాయిలు పోసినట్టే. పీపాల కొద్దీ లోపల పోస్తూనే ఉంటాడు. మానిపించడానికి ఎన్నాళ్లు పట్టింది, మళ్ళీ ఫస్ట్ కొచ్చింది. వదిలేండి, ముగ్గురం ఇక్కడే పడుకున్నాం. అప్పుడు రాత్రి వచ్చి లేపరు. అవును, ఒక్కరుంటే కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడు. మా ఆయన నా కోపం చూసి జడుచుకున్నాడు. నా దగ్గరికి వచ్చే సాహసం చేయరు. అన్నో తలిపేసేవినా. మీ ఆయన నేను తిట్టిన తిట్లకి మొహం చూపిస్తాడా? మా ఆయన అయ్యుండడు. మా బండి సన్నాసి అసలే అయ్యుండడు. ఎవరి భర్త అయితే వాళ్లే గెంటేయాలి. తొందరగా రండి. ఏమైంది అత్తయ్య? మీకైందే నాకు అయింది. అంటే అనవసరంగా మీ వల్ల మా ఆయనతో గొడవ పడ్డాను. అయితే అంకుల్ కూడా చాప తింటూ తీసుకుని పైకెళ్ళి పడుకున్నారు. అయితే ఇవాళ 4 బ్యాచిలర్స్ అయిపోయారు. వెల్కమ్ టు అవర్ క్లబ్. రండి రండి.
మీనా, ఈ కార్లో నువ్వు వాళ్ళు ఊరేగింపుగా వెళ్తే ఎలా ఉంటుంది? మీ ఆయన నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకో. మేం ఫ్రీగా కార్ డెకరేషన్ చేసి పెడతాం. ఆ పెళ్లి మాత్రమేనా, మళ్ళీ శాంతి ముహూర్తం కూడా చేద్దామే. గది మొత్తం మళ్ళీ పూలతో డెకరేషన్ చేద్దాం. పోండక్క. అక్కడ చూడండి మేడం. ఏనుగుతో చీమ పోటీ పడుతుంటే ముచ్చటగా ఉంది. అదేంటి మేడం? దాన్ని మండపమే కాదు, ఈ వృత్తిని వదిలిపెట్టి పారిపోయేలా చేస్తాను. ఏం చేద్దాం మేడం? అలాగే మేడం. ఇక్కడ మీనా ఎవరు? నేనే. పెళ్లి కూతురు కార్ డిజైన్ చూసి రమ్మని పంపించింది. చూడండి, ఫొటోస్ తీసుకొని పెళ్లి కూతురు చూపించండి. దీన్నా? ఈ డెకరేషన్ చూస్తే పెళ్లి కూతురు కార్ ఎక్కనట్టుంది. ముందు చూడమనండి. మీరే ఎందుకు అలా అంటున్నారు? మమ్మల్ని పంపించిందే చూడడానికి. వెంటనే మార్చేయి. మార్చేయాలా? ఏమైంది ఈ డిజైన్ కి? నేను ఈ డిజైన్ ముందే చూపించి సరేనంటేనే చేస్తున్నాము. మారుస్తావా లేదా? కుదరదు. అయితే మేమే తీసేస్తాం. రే పీకిరా. ఆగండి, ఆగండి, ఆగండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? అయ్యో, ఆగండి, ఆగండి అయ్యా, ఆగండి. మిమ్మల్ని ఆగమనేది. ఆగండి. రూపాయి కూడా ఇవ్వము. నీ దుక్కు నచ్చోటే చెప్పుకోబా. పో. ఏయ్, ఏంటి మేడం? ఊహల్లో నా శత్రువు ఏడుస్తుంటే ఆ దృశ్యం అందంగా కనబడుతోంది. అయితే మీరు చెప్పినట్టు చేయమంటారు మేడం? చెప్పిందే చేయమను. వెళ్ళం. అక్క, ఒక ఫోటో తీస్తావా? ఒకటేంటి మీనా, ఎన్నైనా తీస్తాను. ఇక్కడ మీనా ఎవరు? నేనే. డెకరేషన్ చండాలంగా ఉంది. మొత్తం తీసి పారేసి మార్చే. ఇది బాలేదా? కళ్ళేం కనిపించట్లేదా? ఇది బాలేదంటావేంట్రా? ఇంత బాగా చేస్తే. ఏయ్, ఎక్కువ మాట్లాడకండి. తీస్తారా లేదా? వీలు కాదు. ఈ డిజైన్ పెళ్లి కూతురికి నచ్చింది కాబట్టి చేస్తున్నాం. తీయమన్నా ఉంచాలన్నా ఆవిడే వచ్చి చెప్పాలి. పెళ్లి కూతురు పీటల మీద నుంచి వచ్చి చెప్పాలా? తీసి పడేస్తాం మేమే. రే తీరా. అలాగా అయితే కారు మీద చెయ్యి వేయరా. వేరా చెయ్యి. చెయ్యి వెయ్యి. మీనా, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. రండ్రా, రండి. ఎదవలు పారిపోయారు. ఈయన రాకపోతే నేనే వెళ్ళి డెకరేషన్ అంతా పీకేసేవాడి మేడం. పీకేవులే, పనికి మళ్ళీ వాళ్ళని పంపించాం. వాళ్ళు మన డెకరేషన్ చేసేవాళ్ళు మేడం. ప్రొఫెషనల్ రౌడీస్ కాదు. ప్రొఫెషనల్ రౌడీలు కాదా? మరో మీసాలు గెట్టాలేంట్రా? అంటే మనం సరిగ్గా పేమెంట్లు ఇవ్వక వాళ్ళు గెడ్డాలు షేవింగ్లు చేసుకోలేదు మేడం. మరో పొట్టలేంటి, ఆ పర్సనాలిటీలేంటి? అంటే మనం రోజు ఏదో ఒక ఫంక్షన్ చేస్తూనే ఉంటాం కదా మేడం. వాళ్ళు ఫంక్షన్ లో బాగా ఫుడ్ తిని తిని అలా బలిసారనమాట. నమస్తే సార్. డెకరేషన్ చాలా బాగుంది మీనా గారు. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. థ్యాంక్స్ సార్. నాతో పాటు నా స్నేహితులు కూడా డెకరేషన్ చేశారు సార్. ఓ, నమస్తే సార్. చాలా బాగుంది. ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తే మీరు తొందరలోనే మంచి పొజిషన్ కి వెళ్ళి బాగా బిజీ అవుతారు. మీరు అవకాశం ఇవ్వకపోతే మా పని ఎలా ఉంటుందో బయటకు వచ్చేది కాదు కదా సార్. రాము, వీళ్ళకి అడిగిన దానికన్నా 5,000 ఎక్కువ ఇచ్చి పంపించు. నమస్తే సార్. మేం చేసిన డెకరేషన్ చూసారా? చూశాను. ఎలా ఉంది సార్? తెలుగింటి పెళ్లిలో ఇంగ్లీష్ వాసన వచ్చింది.
నేను భోజనాలతో సహా అన్నిట్లోనూ తెలుగుదనం కోరుకున్నాను. కళ్యాణ మండపం అంటే కొబ్బరాకులతో పందిరి, చిలకల పందిరి, తెలుగుదనం ఉట్టిపడే పూలు వాడతారనుకున్నాను. హైబ్రిడ్ ఫారెన్ పూల వల్ల ఫోటోల్లో బాగుంటుందేమో గాని మనసుకు మాత్రం హాయిగా అనిపించదు. ఆ తెలుగుదనం మీనాగారు చేసిన డెకరేషన్లోనే చూశాను. రాము, వీళ్ళు మనల్ని బాగా డిసప్పాయింట్ చేశారు. నాకు అస్సలు నచ్చలేదు. ఇస్తానన్న దానికంటే 5,000 తగ్గించివు. సార్, అక్కడ 5,000 పెంచి ఇక్కడ 5,000 తగ్గించటం నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. నేను కేవలం క్వాలిటీని లెక్కలోకి తీసుకోలేదు, రెస్పెక్ట్ ని కూడా లెక్కలోకి తీసుకుంటాను. మీరందరూ భోజనం చేసి వెళ్ళండి మీనాగారు. అలాగే సార్. రాము, చూసుకో, నేను రెడీ అయి వస్తాను. నేను చేసిన డెకరేషన్ పాడు చేయడానికి వచ్చిన మనుషులు నీ మనుషులే అని నాకు తెలుసు. ఆ విషయం చెప్పుంటే కిరణ్ గారు ఇస్తానన్నవి కూడా ఇవ్వకుండా పంపించేవారు. అవునా? ఈ ఒక్క విషయంలోనే నువ్వు గెలిచావనుకో, నాకు పోయేదేమీ లేదు. వెళ్ళి నీ చీపురు కట్టల గ్యాంగ్ తో కలిసి పండగ చేసుకో. నేను విదిలించిన పూల రెక్కలతో మీరేం పూల పల్లకీలు ఊరేగరు. ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? మీరు కష్టపడి ఎదగలేదు, ఇంకొకరిని కిందకి లాగడానికి కష్టపడతారు. ఎంత ధైర్యం నీకు! అమ్మా! ఏయ్, ఎంత ధైర్యమే నీకు! చూపించాను కదా, కనపడలేదా? మీ వెనక ఇలాంటి చెంచాలుంటారు. నా వెనక కొండంత అండగా నా భర్త ఉంటాడు. కాబట్టి నాకు ధైర్యమే. అలాగే నాకు నా కష్టం మీద నమ్మకం ఉంది. నా భర్తకు నా మీద నమ్మకం ఉంది. నేను అంచెలంచెలుగా నీ కళ్ళ ముందే ఎదిగి చూపిస్తాను. మీకు పనుండాలి, నాకు పనుండాలి. నాకే పనుండాలి, నేను మాత్రమే సంపాదించాలి అనుకోకూడదు. మనతో పాటు ఇంకొంతమంది బ్రతకాలి అని కోరుకోవాలి. ఈ కొటేషన్లు మీ ఆయన కారు వెనకాల రాసుకో. ఏ సుమతి, ఏమ్మా, బాగున్నావా? బాగున్నావా బాబు? బానే ఉన్నావు. గుడికొచ్చారా? అవును. పువ్వులు ఏమైనా ఇమ్మంటారా? సుమతి, పూజకి పువ్వులు తీసుకురావే. ఏం అక్కర్లేదు. మేమేదో అర్చన చేయించుకోవడానికో అభిషేకం చేయించుకోవడానికో రాలేదు. కొంచెం పనుండి వచ్చామంతే. రోహిణి, అరకు పోలీసులు వచ్చారు. వాళ్ళకి అవసరం ఉంటే వాళ్లే అడుగుతారు కదమ్మా. నువ్వు వెళ్ళి అడగడం అవసరమా? ఏదో మనవాళ్ళు కదా అని అడిగానే. మన అని మనం అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి. అది వదిలే గాని పోలీసులు వచ్చారు ఎందుకే? నమస్తే సార్. ఇదిగోండి, ఇక్కడే సార్. ఆ ఇడియట్ మొదటిసారి కలిసాం, కానీ ఇలా మోసం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు మోసం చేస్తారని తెలిసి డబ్బులు ఇవ్వరు. ఏదో ఒకటి చేసి మా డబ్బు మాకు వచ్చేలా చేయండి సార్, ప్లీజ్. ఇచ్చేటప్పుడు ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్మేస్తారు. తీరా మోసపోయాక హెల్ప్ చేయండి అని మా ప్రాణాలు తీస్తారు. అసలు వాళ్ళెవరు ఏంటి అనేది కూడా ఆలోచించరా? మీరిలా ఉన్నంత కాలం అలాంటి ఫ్రాడ్ గోళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. కాస్త ఇక నుంచైనా ఆన్లైన్ లో పనులు చేసేటప్పుడు, కొత్త మనుషుల్ని నమ్మేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అలాగే సార్. ఈ టెంపుల్ ఇన్ఛార్జ్ ఎక్కడ? నమస్తే సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు వస్తున్న విషయం చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ అంతా ఇందులోకి ఎక్కించి పెట్టాను. గుడ్, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. అలాగే సార్, ఉంటాను సార్. సార్ ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ నాకు ఇస్తారా? దీంతో నీకేంటి పని? అంటే ఆ ఫుటేజ్ లో ఉన్న వాళ్ళని ట్యాగ్ చేసి నెట్ లో పెడతాను. అప్పుడు అందరూ వీడియో చూస్తారు, ఈజీగా దొరికిపోతారు కదా. అందరితో పాటు ఆ ఫ్రాడ్ చేసిన వాడు కూడా చూస్తే జాగ్రత్త పడ్డా. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా? అదిగా సార్. ఏది కాదు, ఇదిగో తీసుకో. ఇక మేమెందుకు? నీకు అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసుకో. తీసుకో. సారీ సార్, కోపడకండి. మరి లేకపోతే ఏంటి? ఈ తెలివి వాడిని నమ్మేటప్పుడు ఏమైంది? ఏదో డబ్బు పోయిందన్న బాధలో అలా మాట్లాడారు సార్, క్షమించండి. ఏదైనా క్లూ దొరికితే చెప్తాను. స్టేషన్ కు వచ్చి అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేయండి.
ఎక్స్ట్రా చేయకండి. అలాగే సార్. పదా. ఏంటి మనోజ్, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదు, ఆయనకే. అందుకే నా ఐడియా బాగున్నా అలా కసురుకుంటున్నాడు. వాళ్ళ పనిలో వేలు పెడితే వాళ్ళ కోపం రాదా? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో, పద. ఎవరికి ఫోను? అక్కకి. ఇప్పుడు దానికెందుకే? ఇక్కడ జరిగింది అక్కకి తెలియాలి కదా. హలో సుమతి. అక్క, రోహిణి మనోజ్ వాళ్ళు గుడికొచ్చారు. ఇక ఇదైతే ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. రేపు కూడా ఇలాగే టీవీలో కంటే ముందుగా టీవీలో చూసినట్టే మన ఫేవరెట్ సీరియల్ చూసేయచ్చు. ఇక ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.